అధ్వానంగా ఉన్నాయి. కొంత మొత్తాన్ని చంద్రశేఖర్ గారిని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. కల్పించడం అట్లాగే ఇప్పించడం జరిగింది. దాంట్లో కొంతమంది రైతులు అంతకుముందే అమ్ముకోవటం నష్టాన్ని మనం పెట్టుకున్నటువంటి అతి పెద్ద మన భారత దేశంలో అమరవీరులైనటువంటి మురళీ నాయక్ గారిని సమస్యలు ఏమైనా కానీ మన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ మన కుటుంబ సభ్యులు నాయకులు రేపు 27 జరిగే మహానాడుకి అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా రావాలి. అదేవిధంగా మన బిడ్డలు కూడా లోన్లు కూడా కొంతమందికి వచ్చి మళ్ళీ ఈసారి ఇంకా ఎక్కువ ఇస్తారు. అందరూ కలిసికట్టుగా 27 తేదీ మహానాడు రావాలి. ధన్యవాదాలు. కార్యక్రమానికి సభాధ్యక్షుడు కోటి రవి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు ఉండే నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా బాలనేశ్వరం గారు, అదేవిధంగా యువ నాయకులు మన కొండేపు నియోజకవర్గ యువ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర మార్కెట్ బోర్డు చైర్మన్ రామచంద్ర సత్య గారికి, పరిశీలకులు స్వామి గారికి, ఈరోజు జరుగుపల్లి మండలం ఈ సబ్జెక్ట్లో జరుగుపల్లి మండలం కూడా ఒక పాయింట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఫస్ట్ మంచినీరు సమస్య ఉన్న జరుగుపల్లి మండలంలో కొండేపి నియోజకవర్గంలో కొండేపి, టంగుటూరు, సింగరాగడ్డ మండలాలకి రామచంద్ర నుంచి మంచినీరు వస్తున్నాయి. కానీ జరుగుపల్లి మండలం దానికి లేదు. కాబట్టి జరుగుపల్లి మండలానికి కూడా రామచంద్ర వాటర్ని సప్లై చేయాల్సిందిగా మన మంత్రి గారిని, సత్య గారిని, జరుగుపల్లి మండలి ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశంలో మనం పొగాకు పండించే దాంట్లో కొండేపి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది. అలాంటివి పొగాకు రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి, అందరికీ తెలిసిందే అది. కాబట్టి పొగాకు రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కానీ సెంట్రల్ మినిస్టర్ వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడి రైతులందరికీ మొత్తం పొగాకు కొనే విధంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా కోరమని కూడా మన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మన స్వామి గారి ఆధ్వర్యంలో, సత్య గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా నియోజకవర్గంలో వాళ్ళందరూ కలిసి కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని ప్రధానమంత్రి దృష్టిలో కూడా పెట్టాలని, లేకపోతే ఈ సమస్య తీరదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా యాడ్ చేయాలని చెప్పి కొండేపి నియోజకవర్గానికి అవసరమైన సబ్జెక్ట్ అది. ప్రతి ఒక్క రైతు కొండేపి నియోజకవర్గంలో పొగాకు పండిస్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా యాడ్ చేయాలని కోరుకుంటూ, మనం రేపు జరిగే కడపలో జరిగే 27, 28, 26, 3 తారీఖులో జరిగే కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మంత్రి గారు, సత్య గారి ఆధ్వర్యంలో వెళ్ళాలి. పోయినా వీళ్ళందరూ కూడా కొద్దిగా వసతులు కూడా ఏర్పాటు చేసేదా ఉన్నా వీళ్ళందరూ పోయి అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ రాకుండా 3 రోజులు ఉండే విధంగా అదేవిధంగా కళ్యాణ మండపాలు కానీ అరేంజ్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలవుతుంది. ముందుగానే ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడుని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. దానికి ముందుగా మినీ మహానాడులు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ మినీ మహానాడు జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మినీ మహానాడుని కూడా మన అందరం పాల్గొని విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడవలసినటువంటి అవసరం వచ్చింది. అప్పుడు ప్రజలందరూ కూడా ఏకోన్ముఖులై ఈ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే.
పెన్షన్ల పెంపుదల దగ్గర నుంచి రేషన్ కార్డులు కానివ్వండి, లేకపోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు సూపర్ 6 పథకాలు కూడా మన ముందుకు రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని పథకాలని మనం అమలు చేస్తున్నా కూడా మనం పార్టీ పటిష్టంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ ఆనవాయుడు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ అయితే వైసీపీ పార్టీ అయితే బలహీనపడింది కానీ పూర్తిగా అర్థాంతరం కాదు. మన లక్ష్యం ఒకటే, వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా ప్రజా పరిపాలన సాగించాలనేటువంటి ధ్యేయంతో మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. అధ్యక్షుడు మన గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీర గారికి, మన యువనేత మాట్లాడుకో చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారికి, ఇక్కడ వచ్చేసిన నాయకులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, మన పార్టీ కార్యకర్తలకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు. మంచి కార్యక్రమంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేశాం. ముఖ్యంగా మనందరం గత 11 నెలల నుంచి మన పార్టీ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కోవిడ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మనం ఒకసారి అందరం కూడా ప్రజలకు వాటిని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మనం చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. అలాగే రేపు మినీ మహానాడికి మనందరం కూడా సమాయమై అందరినీ కూడా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే మన గ్రామంలో కూడా చాలా డెవలప్మెంట్స్ చేసుకుంటున్నాం. మన సమస్యలు ఏదైనా ఉంటే ఇప్పుడు తప్పితే ఎప్పుడు చేస్తాం. ఎందుకంటే మనకి ఎమ్మెల్యేగా 3 సార్లు గురించి మంత్రులు అయ్యారు. ఎక్కడైనా సరే మన పర్సనల్గా కానివ్వండి, మన రైతులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఏదైనా ఉంటే మనం ఎమ్మెల్యే గారికి కృష్ణ వెళ్ళి, అలాగే సత్యంగా వెళ్ళినా సరే ఇప్పుడు తప్పితే మనం ఏ పనులు కూడా చేసుకోవాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే మన మంత్రులు గతంలో మన అన్ని గారు నియోజకవర్గంలో తర్వాత మన మంత్రి గారు ఇప్పుడు స్వామి గారు ఉన్నారు. ఏ పైనా సరే అధికారులు ఏమైనా సరే పనిచేయకపోయినా వాటిని గుర్తులైనా సరే మనం పనులను చేర్చుకోవాలి. ఇదో సోదర అవకాశం. ఇంతకు మించి ఎందుకంటే సత్య గారు అక్షరాలు ఉన్నారు, స్వామి గారు మనిషిగా ఉంటారు. ఇలాంటి మన అవకాశం వచ్చిన వారు తెలియదని ఇప్పుడు మాత్రం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మనం కూడా సహకరించి తప్పనిసరిగా మన సమస్యలను చేసుకెళ్ళి వారి వద్ద తెలియపరిచి అన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నా అభ్యర్థులకు సార్ ఈ మినీ మహానాడు ద్వారా మన నియోజకవర్గంలో 2 నదులు ప్రవహిస్తున్నాయి. ముషి నది, పాలేరు నది. ఇది నాగార్జున సాగర్ నుంచి ఈ 2 నదులు అనుసంధానం చేస్తే మనకి నీటి సమస్య, అలాగే రైతులకు సమస్యలన్నీ కూడా చాలా మంది తొలగిపోతాయి. వాటిని ఈ మినీ మహానాడు ద్వారా సంతృష్టి చేసుకొస్తాను. మా అలాగే మంత్రి గారిని అలాగే స్వచ్ఛంగా ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ప్రవేశపెట్టి మహానాడులో వారి నామాలు జరగాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం సమావేశం ధన్యవాదాలు చేసుకుంటూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకో 15 రోజుల్లో మనము ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం కంప్లీట్ అవుతుంది. మనము మన మేనిఫెస్టోలో సూపర్ 6 ప్రోగ్రాం ఒకటి ప్రజలకి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం గెలిచిన తర్వాత ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచి జూలైలో
7,000 ఇస్తాము, ఆ తర్వాత ప్రతి నెల 4,000 ఇస్తామని చెప్పాము. దాన్ని మనము ఆర్థికంగా రాష్ట్రం బలహీనంగా ఉన్నా కూడా చెప్పిన మాట తప్పకుండా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అమలు చేయడం జరిగింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రామాల్లో గత వైసీపీ ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. 1,000 రూపాయలు పెంచాలంటే మనం అది కూడా చెప్పుకోవాలి. 250 లెక్కన ప్రతి సంవత్సరం పెంచారు. అది మనము రాష్ట్ర పరిస్థితి ఆర్థిక సంక్షోభంగా ఉన్నా కూడా రాగానే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాం. ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియజెప్తేనే తెలిసేది. అమ్మ అది చేసే వీలు లేదు, చాలా కష్టమైన పని అయినా చేసాము. గతంలో వైసీపీ ప్రభుత్వం చూడండి 250 రూపాయల లెక్క పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు గెలిచినా కూడా అట్లాగనే పెంచుతూ ఉన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు సంవత్సరానికి 250 పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు తింటూ ఉన్నాం. రెండోది దాన్ని కూడా మనవాళ్ళు అమలు జరపడం జరిగింది. ఇటీవల చెప్పారు 3 సిలిండర్లు కూడా ఒకేసారి సబ్సిడీ ఇచ్చేది కూడా చేద్దామని కూడా ఇటీవల ప్రెస్ కవరేజ్లో కూడా చెప్పారు. ఇంకా పోతే తల్లికి వందనం రేపు స్టార్ట్ చేసే స్కూళ్ళు రీఓపెన్ అయినప్పటికీ దాన్ని కూడా తల్లుల ఖాతాలోకి ఎంతమంది పిల్లలు ఉంటే అందులో 15,000 రూపాయలు కూడా వేయడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద కూడా రైతులకు కూడా మరి జూన్లో దాన్ని కూడా మనము వేయడం జరుగుతుందని కూడా చెప్పి ఉన్నారు. ఇంకొకటి కూడా నేను ప్రకటించాడు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా. ఇలాగా మనము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ ఒక్కొక్కగా చేసుకుంటూ వస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పడం కూడా మరి కొన్ని కూడా చేయడం జరిగింది. ముందుకు తీసుకెళ్తారని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రామయ్య చౌదరి గారు మన నియోజకవర్గ అబ్జర్వర్ అడక సాములు గారిని తమ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథులు చేసిన స్థానిక సంక్షేమ మంత్రులు డోలా బాలకృష్ణ గారికి, అదేవిధంగా మార్కెట్ బోర్డు చైర్మన్ మరియు రాష్ట్ర ఆర్గనైజేషన్ ఉత్తరాంధ్ర విద్యార్థిన దామతుల సత్యనారాయణ గారికి, అదేవిధంగా మల్లాధ్యక్షుడికి, ఈరోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో పరిశీలికి వచ్చేసిన మరిశెట్టి వెంకటేశ్వర గారికి, చంద్రయ్య గారికి, రామయ్య గారికి, చంద్రశేఖర్ గారికి, వేదిక ఒక్కరి పేరు పేరున ఇక్కడికి చేసిన కొండేపి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, మహిళలకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మహానాడు పాల్గొనే సందర్భంగా ముందు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారము, మన జాతీయ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము, అదేవిధంగా మన నియోజకవర్గ మంత్రివర్యులు సత్యనారాయణ ఆదేశాల ప్రకారము ఏదైతే పార్టీ మనకు కొన్ని సూచనలు చేసింది, ఆ సూచనలుగా ప్రతి గ్రామంలో 1 నుంచి 60 వరకు కొన్ని కేసెస్ నియామకం చేసుకోవాలని చెప్పని చేస్తున్నాడు. ఆ కేసెస్ కూడా మనము నియామకం చేసుకున్నాము. ఆ తర్వాత గ్రామ కమిటీలకు వెళ్ళాము. గ్రామ కమిటీలు కూడా దాదాపు పూర్తి కావాల్సినవి, ఎవరైనా కూడా పూర్తి చేయాలను. అదేవిధంగా అయిన తర్వాత మన సత్యనారాయణ గారు, మన మంత్రులు గారు, మన మండలి ఎన్నికని ప్రారంభిస్తారు. ఈ యొక్క పదవులలో గ్రామ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెలుగు మీద తెలుగు ఐటీడీపీ అనేక అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధ విభాగంలో కూడా అన్ని నాయకులు ఇప్పుడు ఏదైతే మండల నాయకత్వంలో మనకు ఒక పరిపూర్ణమైన ఉందో, అదేవిధంగా ఆ గ్రామంలో కూడా సుమారు 60-70 మంది నాయకులు అవుతారు. దానివల్ల మనం ఎవరు కూడా బాధపడవలసిన లేదు. ప్రతి ఒక్కరు కార్యకర్తకుండా నాయకులుగా మనం చేసే పని విధానంలోనే మనకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాలని ఎలాంటి విభేదాలు అవుతుంది. ఇకపోతే మరి మనం మహానాడు కలవలేదు, మన నియోజకవర్గ సమస్యలున్నా తీర్మానాలు చేసుకొని ఈ తీర్మానం పార్లమెంట్ స్థాయికి, పార్లమెంట్ స్థాయి నుంచి మహానాడు స్థాయికి మనం మన నాయకులు తీసుకెళ్తాడు. అక్కడ మనం ఏమైనా తీర్మానం ఇచ్చిన ఆ తీర్మానం కూడా మనం అక్కడ తీర్మానాలు చేస్తాడు. మరి ఎన్ని చేసుకోవడం ముందుకు పోవడానికి ఈ రోజు ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆనాడు 70 టైంలో మన రాష్ట్రము
50 మధ్య 5 ముఖ్యమంత్రులు మారిపోయే పరిస్థితిలో ఆ మహానుభావుడు చలనచిత్రంలో ప్రపంచ చరిత్రలో ఒక మహాభావుడు జరిగిన వ్యక్తి పార్టీని పెట్టి 9 నెలలనే మన యొక్క తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ స్థాపిస్తే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, మన యొక్క ప్రాంతీయ పార్టీ కూడా బలంగా అభివృద్ధి కూడా తెలియజేస్తున్నాం. మరి ఆయన ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకు కూడు గుడ్డ కావాలని, అదేవిధంగా ఆనాడు ఈ సముద్రం అంటే మన యొక్క ప్రజలకి అనేక సర్టిఫికేట్ కోసం వెళ్ళాలనే ఉద్యోగం ఉందని మానవీయ తీసుకొచ్చి ప్రజలకి చేదోడుగా ప్రతి వ్యక్తిని పనిచేసే విధానం కూడా తీసుకొచ్చిన మహానుభావుడు. అదేవిధంగా తెలంగాణలో కరోనా పట్టణాన్ని రద్దు చేసి ప్రజలకు గెలువ చేశాడు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎంతో సదస్సులతో అమరావతిని స్థాపించి ఆ రైతులు 35,000 ఎకరాలను వాడు ఇస్తే పొలంని ఆ యొక్క అమరావతిని క్షేమంగా పెట్టించిన సైకో జగన్. మరి 5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రంలో పెట్టింది. మళ్ళీ మనము మన రాష్ట్రం కోసము మన నాయకులు 50 రూపాయలు చేయకపోతే మనం అందరూ పడ్డ కష్టం అందరూ కూడా తెలుసు. అవన్నీ కూడా చూసుకొని మనం ఈనాడు పార్టీ చేసి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మనకు రేపు 12 సంవత్సరాలు కావాలి. మరి ఈ సంవత్సరంలోపు మీ అందరూ కలుగు మనకి ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో అన్ని కూడా అమలు చేసి మనకి ఇచ్చినారు. కావున అనేకంగా చెప్పుకుని పోతే కాలం జరుగుతుందంటే ఈ అవకాశం నిర్వహించుకుంటున్నాను. మీ అందరూ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆరోగ్యం నుంచి మనం ఈ ఎన్నిక పార్టీ సంస్థాగత ఎన్నికలు కానివ్వండి, మహానాడు కానివ్వండి నిర్వహించుకునే ఆనవాయితీ ఉంది. ఇక్కడ పార్టీ పుట్టిన దగ్గర నుంచి మహానాడు కార్యక్రమాలు చేసిన ఉన్నారు. అలాగే కొత్తగా కొంతమంది కూడా 10 సంవత్సరాల నుంచి మహానాడు కార్యక్రమాలు కానీ సంస్థాగత ఎన్నికల నిర్వహణలో కూడా అందరికీ అనుభవాలు ఉన్నాయి. మనం ముందుగా సభ్యత్వ నమోదుతో ఈ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. అలాగే కొత్తగా మన నారా లోకేష్ గారి ఆలోచనలో ఈ కేఎస్ఎస్లు కూడా ఈ సభని ప్రారంభించడం జరిగింది. కేఎస్ఎస్లు, గ్రామ పార్టీలు, క్లస్టర్స్, యూనిట్స్, బూత్ కన్వీనర్లు వేసుకొని తర్వాత మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు, అలాగే నియోజకవర్గ అనుబంధ కమిటీలు, అలాగే జిల్లా కమిటీలు కూడా ఈ నెలలో పూర్తి చేసుకొని మనం అలాగే నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు, పార్లమెంట్ స్థాయిలో జిల్లా మహానాడులు, అలాగే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదినమైన మే 28వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మే 27, 28, 29 మూడు రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పండుగ వాతావరణం జరుపుకోవడం మనకు ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కడపలో 27, 28, 29 తారీఖుల్లో ఈనాడు మా మహానాడు జరపడం తలపెట్టారు. నిజంగా ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఒక 5 పర్యాయాలు 6 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో ఈ కొండేపి నియోజకవర్గం ఒకటి. పెద్ద అలాగే రామచంద్ర ఆంజనేయులు గారు ఈ జిల్లాలో పార్టీ కష్టాల్లో, ఎందుకంటే నాకు మా రాజకీయ గురువు మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండపనాయుడు గారు ఆయనతో సమకాలీనంలో ఉండేవారు. ఆంజనేయులు గారితో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుకున్నప్పుడు మా కొండపనాయుడు గారి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఆయనతో దగ్గరగా చూశాను. ఆయన ఆనాడు ఎంతో కష్టపడి ఒంటి చేతితో ఈ జిల్లాలో ఆనాడు అన్ని సీట్లు కూడా గెలిపించాడు 94లో. అలాగే ఈరోజు నిజంగా ఈ నియోజకవర్గం ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా సంతోషం, తలెత్తుకుని తిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2 నేతలకి ఈరోజు తెలుగుదేశం పార్టీలో అగ్రస్థానం ఉంది. ఎందుకంటే ఒకరు నాడు ప్రతిపక్షంలో ఒక రాక్షసుడి పాలనలో నిరోచితంగా అసెంబ్లీలో పోరాడిన నాయకుడు స్వామి గారు. అలాగే బయట ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఇల్లు వాకిలి బిడ్డలను వదిలేసి 5 సంవత్సరాలు నేను చూసేవాడిని తోటి. ఉత్తరాంధ్రలో అటువంటి ఉత్తరాంధ్రకి వెళ్ళి దాదాపు 5 పార్లమెంట్లకి అబ్జర్వర్గా ఉన్నారు. ఈరోజు 35 నియోజకవర్గాల్లో దాదాపు 32, 33 నియోజకవర్గాల్లో 7 తాటితో అమ్మాయిని సమన్వయం పరిచి పెద్ద పెద్ద సీనియర్ నాయకుల దగ్గర అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసులు, కళా వెంకట్రావు, పెద్ద అచ్చెన్నాయుడు అటువంటి పెద్ద పెద్ద నేతల్ని సమన్వయపరుచుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి 33 సీట్ల పైన గెలిపించిన గొప్ప యువ నాయకుడు మీకు సత్య గారు ఉన్నారు. ఈ 2 నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పార్టీని ఎంతో ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే 3 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో సమన్వయం గెలిపించిన ఘనత మీ అందరూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అభివృద్ధి సంక్షేమం తెలుసు సోదరులు అన్ని విషయాలు కూడా చెప్పారు. ఈరోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం తీసుకునే సమయానికి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులో మన రాష్ట్రం ఉంది. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక గొప్ప తెలివితేటల ప్రపంచం గుర్తించదగ్గ గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు మన అదృష్టం పొందే మన ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం నడిచే భాగ్యం మనం కల్పించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకోపోవడానికి ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరాలు దేశం విదేశాలను తిరిగి అన్ని కంపెనీలు కూడా ఈ రాష్ట్రానికి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే మన యువ నాయకులు గారు వారు కూడా వాళ్ళ తండ్రికి చేదోడు వాదోడుగా ఈ కంపెనీలు తేవడం కానీ, పార్టీని అయితే ఈరోజు పార్టీని ఆనాడు పెద్ద నందమూరి తారక రామారావు గారు పార్టీ అధ్యక్షులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ వంటి పార్టీని ఎంత అభివృద్ధి చేశారో, అలాగే ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా పార్టీలో చాలా కీలక భూమిక పోషించి పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే పెద్దలందరూ కూడా ఇద్దరు కూడా మీరు నిర్ణయించుకోండి. కొత్త పాత కలయికతో కొత్త వాళ్ళు కూడా మనం అన్ని పార్టీలోకి వచ్చి ఉంటారు. పాత కొత్త కలయికతో కమిటీలు కూడా అన్ని వేసుకొని పార్టీని బలోపేతం చేసుకోండి. ఈ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళ ఇరువురు కూడా అభివృద్ధి పనులు నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇరువురికి మన అధినాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అత్యంత సన్నిహితం ఉన్న నేతలు వాళ్ళ ఇరువురు కూడా. ఇంకోటి కూడా గర్వంగా ఉంది, ఈరోజు మహానాడు ఎంతో ప్రతిష్టాత్మక కడప జిల్లాలో జరిగే మహానాడులో వారి ఇరువురు భుజస్కంధాల మీద కూడా బాధ్యతలు పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ నియోజకవర్గం నుంచి అత్యంతులు మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవల్లో చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నేను కూడా అప్పుడప్పుడు నవల చదవడం అలవాటు ఉంది. యూకెమిన్ అనే నవల్లో శివకేర రైటర్, దానిలో మన నాయకులు స్వామి గారు అలాగే సత్య గారి యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఒక చిన్న కథ చెప్తాడు ఆయన. దాంట్లో నిన్న జరిగినగానే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు రాళ్ళకుంటే అవతల పడతాడు. వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్తున్న సమయంలో వాడి మిత్రుడు ఉంటున్నాడు దేశ సైన్యంలో. రే రారా నన్ను కాపాడు అని ఏడుస్తూ ఉంటే అక్కడ మేజర్ వీళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే మనం కూడా వాళ్ళు చిక్కిపోతాము, ఎదురు సైన్యానికి వెళ్ళొద్దురా అంటే వీడు వాళ్ళందరి మాటలు కూడా లెక్క చేయకుండా వెళ్ళి ఆ సైనికుల దగ్గరికి వెళ్ళి అతను తీసుకొని వస్తాడు. వచ్చేసరికి అతను చనిపోయి ఉంటాడు సైనికుడు. మేజర్ కూడా అరే నేను చెప్పాను నువ్వు వెళ్ళలేదు, అతను ఎట్లాగో చనిపోయాడు, నువ్వు పోవడం కూడా అనవసరం కదా, వాడు చనిపోయాడు ఎట్లాగో అని అంటే అప్పుడు ఆ సైనికుడు చెప్తాడు, సార్ నేను వెళ్ళేసరికి నా మిత్రుడు బతికే ఉన్నాడు, వాడు అన్న చిట్ట చివరి మాట నువ్వు వస్తావని నాకు తెలుసురా అని చనిపోయాడు సార్. వాడిని బతికించలేకపోయాడు కానీ వాడి నమ్మకాన్ని నేను బతికించాను సార్, అది చాలు సార్ నాకు. వాడు అట్లాగే మన పార్టీలో కూడా ఎంతోమంది నమ్మకంగా మన నాయకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు కూడా ఎవరైనా పని అడిగినప్పుడు వదిలేసి ఇళ్ళ దగ్గర ఉండకుండా వాళ్ళ నమ్మకం కోసం మనం ఎవరైతే నమ్మకం ఉన్నారో కార్యకర్తలు ప్రజలు వాళ్ళందరి నమ్మకాన్ని వదలకుండా అందరూ పనిచేయాలని నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ నాయకులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామోదర్ సత్య గారిని తన యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా చూశారు. ఏ సమస్య వచ్చినా కొన్ని కాన్సెప్ట్లు వినేవాడే కూడా లేడు. కానీ మీరు గొప్ప అదృష్టంగా మీకు ఇంత పెద్ద నాయకత్వం ఉంది. మేము ఇక్కడ మాకు చుట్టాలు లేదు, బంధువులు లేదు. తెలుగుదేశం పార్టీ కుటుంబ కార్యకర్తలే మా బంధువులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత ప్రేమ వాత్సల్యం నాకు చూపించినప్పుడు నేను కూడా మీరు కూడా కొన్ని అపోహలు మాని ఒక మైండ్ సెట్ మార్చుకోండి. మీరు కూడా గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో అభివృద్ధి చేయండి. 4 ఓట్లు మనకు రావాలి. 2019లో స్వామి గారి మెజారిటీ 1000 ఓట్లు. అవునా? 24లో మనందరం కష్టపడబట్టి 25,000 ఓట్ల పైకి మనకు మెజారిటీ వస్తుంది. అంటే మనకు అందరూ వేసారు కదా ఓట్లు. కాబట్టి అందుకు
ఆయన మీద ఒక నమ్మకం తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ కొండేపి నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. నలుగురు మారారు, వచ్చినవాడు వచ్చినట్టే వస్తున్నాడు, పోతున్నాడు. కానీ మనం ఎన్నికల్లో కూడా ఎవరు వచ్చినా వెళ్ళినా గౌరవంగానే ఒక హెల్దీ అట్మాస్ఫియర్లోనే మనం క్యాంపెయిన్ చేసుకున్నాం. కానీ ఏదమ్మా ఈరోజు అందరం కష్టపడి చాలా పగడ్బందీగా ఎన్నికల ప్రణాళిక చేసుకున్నాం. మీలో సగం మంది ఎన్నికలు మొదలగానే డబ్బులు ఇస్తారా, సత్యాలయ డబ్బులు ఉన్నాయా, పెడతాడా లేదా, ఇవన్నీ మీకు ఆలోచన రావచ్చు, సహజం. ఎందుకంటే మీరు గ్రామాలు ఎదుర్కోరు కాబట్టి. ఇప్పుడు 4 ఎన్నికలు ఎన్ని వచ్చినా మడం చెప్పకుండా ధైర్యంగా ఎదుర్కొన్న కుటుంబం దామోదర కుటుంబం. చాలా మంది నాయకులు నీకేమన్నా పిచ్చాకడా, నువ్వు పోటీ చేయట్లేదు, ఏంది నీకు దూరాన్ని చాలా మంది నాయకులు అనేవాళ్ళు. లేదు, ఇది మా పెద్ద ఆయన పోటీ చేసిన నియోజకవర్గం, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పై ఉందని కూడా వాళ్ళందరికీ చెప్పడం. ఈరోజు మన నియోజకవర్గంలో ఏ వసతి లేని నియోజకవర్గం మందే. త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఏది లేదు మనకి. మార్కాపురం వరకు వెలుగుండ వస్తుంది పశ్చిమ ప్రాంతంలోకి, వాళ్ళకి నీళ్ళు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి, మనకేం లేవు. మొన్న నేను మంత్రి గారు లోకేష్ గారు నామరూపడి వచ్చినప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఈ ప్రకాశం జిల్లాలో బాగా వెనకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపి నియోజకవర్గం అండి, దయచేసి మీరు ఈ నియోజకవర్గానికి చేయూతనివ్వాలి. మాకు డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి మీరు పాదయాత్రలో కూడా ప్రామిస్ చేశారు. మాకు ప్రతి గ్రామానికి డ్రింకింగ్ వాటర్ ఒకటి, మంచి ఇండస్ట్రీస్ తీసుకొని రమ్మంటే ఒక్క నెల ఓపిక పట్టు కొండేపి ప్రజలకు నేను దగ్గర ఉండి నేనంటే లోకేష్ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తానని చెప్పమన్నారు. ఎందుకంటే కమిటెడ్గా నిజాయితీగా ఇద్దరం పనిచేస్తున్నాం. మాకు ఆ గుర్తింపు పార్టీలో ఏ మంత్రి దగ్గర పోయినా ఆ గుర్తింపు వచ్చిందంటే మీ ఆశీస్సులు వాళ్ళే. ఈరోజు ఇంకా మన నాయకులు కొంతమంది వాళ్ళ ఆలోచన ధోరణి మారాలి. వైకాపా నాయకులకి దయచేసి మీరు సహకరించబాకండి. కొంతమంది నాయకులు సహకరిస్తా ఉన్నారు. ఆ పనులు చేసే నాయకులు మాత్రం ఇది ఇక ఉపేక్షించేది లేదని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో మన కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో, అటు 1924 కనీసం బయటికి రావడానికి కూడా భయపడినప్పుడు మనకి కార్యకర్తలు అందరూ మీరు అండగా నిలిచారు. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పై ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మంత్రివర్గం గారు కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, చాలా ఇబ్బందులు ఏంటంటే సార్ ఈ తిరుపతి లెటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన నియోజకవర్గం వాళ్ళు చాలా మంది ఈ లెటర్లు అడుగుతూ ఉన్నారు. అక్కడ మన ఆఫీస్ నుంచి ఒక మిస్కమ్యూనికేషన్ వస్తూ ఉంది. వాళ్ళు ముందు ప్రయారిటీగా మన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఈ తిరుపతి లెటర్ పెట్టుకోవాలని కూడా విన్నపించుకుంటూ, మాకంటే లెటర్లు ఉండవు చైర్మన్ కానీ వచ్చినంత వరకు వీళ్ళంత వరకు ఏదో విధంగా వాళ్ళకి దర్శనాలు చేపిస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క విలేజ్ సెక్రటరీలు కానీ ఆర్ఐలు కానీ వీళ్ళందరినీ పోస్టులు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. వాళ్ళని వేసేటప్పుడు మన గ్రామ పార్టీ అధ్యక్షుడిని మనం పరిచయం చేసి వాడు అడిగిన పనులు చేయమని కూడా ఈ యొక్క మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే సగం మంది మనం సెక్రటరీ వేసిన వాళ్ళకి కనీసం మన నాయకులకి విలువ కూడా ఇవ్వకుండా కొంతమంది పోస్టింగ్లు తీసుకొని హెచ్చరికగా చేశారు. అది ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా మన నియోజకవర్గంలో పొగాకు ఎక్కువ పండించే ప్రాంతం మన కొండేపి నియోజకవర్గం. ఈ యొక్క ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా 6 మండలాల్లో పొగాకు రైతులు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ మంది. మొన్నే మేమందరం కూడా గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ సమస్య తీసుకెళ్ళడం,
దానికి కొట్టిపాటి రవి గారి ఆధ్వర్యంలో మన వెంకటేశ్వరులు అందరూ కూడా రైతులు మన కాన్స్టిట్యున్సీ కూడా కలెక్టరేట్కి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే ఇది మార్కెట్ కొంచెం ఇబ్బందిలో ఉన్న మాట వాస్తవం, అది కూడా ఆయన పరిష్కరిస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఏ సమస్య వచ్చినా ఇది మా సమస్య అనే తపంతో పనిచేస్తా ఉన్నాం. మీరు ఒక్క పనం అందుకు మీరు కుంగిపోయి నిరాశపడతాను కూడా ధైర్యంగా ఉండి ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మన గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం. ఈరోజు ఈ మహానగర శాస్త్రీయ చెప్తా ఉన్న కొండేపి నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల్లో దీని రూపురేఖ కూడా మారిపోతా ఉన్నాయి. ఎందుకంటే రామాయపట్నం పోర్టు పూర్తవుతా ఉంది. సింగరాయపట్నం మండలానికి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. అలాగే ఈ యొక్క జల్ జీవన్ మిషన్ లో ఈ 6 మండలాలకి త్రాగునీటి సమస్య కూడా పోయిందని కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఈరోజు కొత్త కమిటీలు మీ గ్రామాల్లో అందరూ కూర్చొని మీరు మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు ఇక్కడ స్వామి గారి మనిషి, సత్య మనిషి, ఎవరి మనుషుల భేదాలు ఏమి ఉండవు. ఎవరు వచ్చినా ఒకే విధమైన మర్యాద, ఆప్యాయత, ప్రేమ ఎప్పుడు సత్య దగ్గర ఉండదని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క పార్టీ సిస్టమ్ కూడా మారిపోయింది. ఈ కేఎస్ఎస్లు, మన గ్రామ పార్టీ అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా ఒక యాప్లో తీసుకొచ్చి రోజు పైనుంచి ఏదో కార్యక్రమం చేయమంటా ఉన్నారు. కాబట్టి ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీలో ఉంటే కొంచెం మనకి ఉపయోగపడుతుంది. కొంచెం ఈ యొక్క ఎవరైతే కేఎస్ఎస్లు లిస్ట్ ఇచ్చారో వాళ్ళు రోజు కనీసం వారానికి 2 సార్లన్నా ఆ 60 మందిని టచ్ చేస్తే మనకి తప్పకుండా ఓట్ బ్యాంక్ పెరుగుద్ది. రాబోయే రోజుల్లో మీ అందరికీ లోకల్ బాడీ పంచాయతీ ఎలక్షన్, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. ఈ ఎలక్షన్లో మనం అన్ని పంచాయతీలు, అన్ని మండల పరిషత్తులు, జడ్పీటీసీలు అన్ని గెలవాలని మీరు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కూడా తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన కొండేపి మండల తెలుగుదేశం పార్టీకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఒంగోలు మహానాడు ఇప్పటికి కూడా రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. 2022లో ప్రకాశం జిల్లాలో ఒంగోలు మహానాడే ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా ప్రజా చైతన్యం కలిగించింది. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతున్నాం. రాజమండ్రి గురించి మాట్లాడుతున్నాం. మేము చేసిన సార్ ప్రకాశంలో వర్షాలు వచ్చినాయి, కానీ మహానాడే ఎవరు చేయలేదని చెప్పేసి మొన్న కూడా లోకేష్ గత పేదలు కూడా మాట్లాడడం జరిగిందని విషయం తెలియజేస్తున్నాం. మన రోడ్ల బిల్లులు చాలా వరకు నీరు చెట్ల బిల్లు అన్నీ వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఎవరినైనా 1 పెండింగ్ ఉన్నట్టయితే అర్జీలు తీసుకొని తిరగమంటున్నాం. అవి తెచ్చిస్తే పార్టీ ఆఫీసులో మేము ఫాలో అప్ చేద్దాం. సిమెంట్ రోడ్ల బిల్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి. పాత పై మిగిలినవి కూడా 2 నెలల్లో వస్తాయి. ఈ సంవత్సరం మీరు వేసే సిమెంట్ రోడ్లు ఫిబ్రవరి చేసినటువంటి బిల్స్ రాలా. సిఆర్ఎంఎస్ నెలలో ఓపెన్ అవుతుంది. మే నెల లోపల జూన్ నెలలో డబ్బులు అవి పేమెంట్స్ మొత్తం ప్రతి ఒక్క రూపాయి కూడా సిమెంట్ రోడ్లు, గోకులాలు వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అకౌంట్లో జమ చేయడం కూడా ప్రభుత్వ నిర్ణయంగా సిద్ధశుద్ధిగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా తర్వాత 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రధాన పిఎంజే వయోవేళ పథకం కింద మన ఎన్టీఆర్ వైద్య సేవకు అదనంగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. దీన్ని మీ గ్రామ సచివాలయంగా కావచ్చు, స్వావలంబన యాప్లా కావచ్చు, 70 సంవత్సరాల ప్రతి ఒక్కరికి దానిలో మీరు చేసినట్టయితే 5 లక్షల రూపాయలు ప్రధాన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దయచేసి అలాంటిది ఉపయోగించాలని తెలియజేస్తాను. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు. దీనివల్ల ట్రైన్, బస్సు ట్రావెలింగ్తో పాటు దర్శనాల్లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా మన మిత్ర వాట్సాప్ గ్రూప్లోనే మనం అప్లై చేసుకొని తీసుకునేటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించిందని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి సూపర్ సిక్స్ మనం తల్లి వందనం ఈ నెలలో అమలు పరుస్తూ ఉన్నారు. అదేవిధంగా లోన్లు కూడా తక్కువే వచ్చాయి, ఇంతకుముందు లేవు. అయినప్పటికీ కూడాను ఎస్సీ, ఎస్టీ, బీసీలకి
ఈ వివాదం చెప్పేసి సంకల్పం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ పెంచడం మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఇది భవిష్యత్తులో ఎక్కువ యూనిట్ పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇంకా మనకి డాటెడ్ ల్యాండ్ పోయినసారి కూడా అసలు ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం ఆ రోజు వచ్చాయి. తర్వాత కలెక్టర్ రిజెక్ట్ చేసిన వల్ల మనకి చాలా అయింది. ఈ డాటెడ్ ల్యాండ్తో పాటు జరుగుమల్లి మండలం కొండే మండలం ఉన్నటువంటి గర్భగంటగా ఎర్రగంటగా భూములు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీటికి కూడా త్వరలోనే మనకి విముక్తి కలిగి రైతులకి ఆన్లైన్ చేసే అవకాశం కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను మర్రిపూడి పొన్నలలో రేషన్ మనం రెవెన్యూ గ్రీవెన్స్ తీసుకుంటే అందులో చూస్తే ఆ రోజు 29 చేయడం జరిగింది. పోస్టింగ్ విషయంలో 50 నిన్న 31 పరిష్కారం చేయడం జరిగింది. ఇంకో 10 కూడా తొందరలో చేయబడుతున్నాం. అంటే ఇంత పెద్ద మొత్తంలో రెవెన్యూ సమస్య పరిష్కారం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా మనం కృషి చేశాము. రెండోది సమస్య పై వెళ్ళిన తర్వాత 1-2 సార్లు మీరు ఆఫీసులు చుట్టూ జరిగిన తర్వాత పని కాక వదిలేస్తున్నారు. పని కాలేదు అనే విషయాన్ని మీరు మళ్ళీ ఫాలో అప్ చేసే విషయంలో మీరు వెనకబడుతున్నారు. దయచేసి ఆ పనికి అయ్యగాల్సిన పనులకి మీరు ఫాలో అప్ చేసి పని పూర్తి చేసే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్లు వచ్చాయి. మొన్న కూడా నేను మీకే ఆఫీస్ ఇచ్చాను. విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మీకు నచ్చిన తెలుసుకోమంటే నా మెజార్టీ 90% మీ ఇష్ట ప్రకారం వేశాను. మీరు నచ్చలేదన్నటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే మార్పులు చేసేదానికి సిద్ధంగా ఉన్న పేర్లు ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళ పేరు తీసుకొచ్చుకుంటే నేను ఆ విధంగానే అవి మార్పులు చేయించడానికి కూడా సిద్ధంగా తెలియజేస్తాను. మంచినీళ్ళ విషయంలో మనకి పశ్చిమ ప్రాంతంలో ఇప్పుడు 4 నియోజకవర్గాలకి ముందు ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఫేజ్ 1 కింద మనది అన్ని మండలాలకి దాదాపుగా 60 పంచాయతీలకి సుమారుగా 450 కోట్ల రూపాయలతో మంచినీళ్ళు ఇవ్వడానికి మనం ప్రపోజల్ పెట్టున్నాం. ఏదైనప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు పడుతుంది నీళ్ళు పూర్తిగా మన నియోజకవర్గం రావాలి అంటే. ఇవి కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తానికి తాగునీళ్ళు ఇచ్చే విధంగా చేస్తున్నాం. మనకి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వాలంటే వెలుగొండతో ఒక రామచంద్ర నుంచే ఇస్తే త్వరగా ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పేసి మేము నెల్లూరు సత్యాగ్రహంతో మాట్లాడి రామచంద్ర నుంచే మనకి సపరేట్ లైన్ కోసం ప్రతిపాదనలు చేసేవని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా వెలుగొండకి నీళ్లు ఈస్టర్న్ కెనాల్ నుంచి ముసీబ్ పాలేరు అనుసంధానం ఒక టీఎంసీ నీటిని ఇచ్చేదానికి ప్రతిపాదనలు కూడా పెట్టింది. ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉన్నాయి. రిపోర్ట్స్ అడుగున్నారు. వారితో కూడా మాట్లాడి ఇవి పర్మిషన్ తీసుకొచ్చుకుంటే ఎప్పటికైనా మన హక్కు అనేది మనకు ఉంటుంది. ఆ కాలం పూర్తయిన తర్వాత మనకి నీళ్లు ఇచ్చేటువంటి హక్కు కోసం ముందు ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల కోసం అనుమతుల కోసం కూడా ప్రతిపాదనలు పంపించాలని మేము తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ ప్రతి సర్టిఫికేట్ కూడా మన మిత్రాన్ని మన ఫోన్లో నుంచే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ ద్వారా వాట్సాప్లో సర్టిఫికేట్ తెలిసినటువంటి ఎంతమంది ఉన్నారు. మన మిత్రాయ ఏ అర్జీ కావాలన్నా ఫోన్లో పెట్టనే రేషన్ కార్డు అర్జీ కూడా మీరు ఇంట్లో కూర్చొని ఫోన్లో పెట్టుకోవచ్చు. పిల్లల హార్టీ కావచ్చు. ప్రతిసారి ఆన్లైన్ కూడా మీ ఫోన్లో నుంచే పెట్టుకోవాలి. దయచేసి ఈ మనమిత్ర యాప్ అనేది లోకేష్ బాబు గారు తీసుకుంటే భారతదేశంలో ఎక్కడ లేకుండా ఒక ఆన్లైన్ మీ సేవకో ఇంకో చోట కాకుండా ఫోన్లోనే మనం అప్లై చేసుకుంటే ఫోన్లోనే మన సర్టిఫికేట్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. ఎంతమంది నాయకులు వచ్చారు. ఆ యాప్ గురించి చేంజ్ చేసుకోవడం. దయచేసి ఈ మనమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో అప్లై చేసుకున్నట్లయితే మీకు ఏ సర్టిఫికేట్ అయినా ఆఖరికి వికలాంగుల సర్టిఫికేట్కి సదరన్ సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ కూడా మన మిత్ర ద్వారానే బుక్ చేసుకునే విధంగా స్వావలంబన పెట్టుకోవడం విధంగా ఇది అవకాశాన్ని ఇచ్చారని మేము తెలియజేస్తున్నాం. ఇక పార్టీ ఆర్గనైజేషన్ లో కేఎస్ఎస్ ఇందాక వెంకటేశ్వర చెప్పారు. పెండింగ్ అంతా కంగులు మండలంలోనే ఉంది. కేఎస్ఎస్ లో మనకి ఎక్కువగా మనం పూర్తి చేసుకొని క్లస్టర్ యూనిట్ బూత్ వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో పార్టీలో పూర్తి స్థాయిలో టెక్నాలజీ ద్వారా మనం వీటి అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్ లిస్టులు ఇప్పటికి 2 వెరిఫికేషన్ అయిపోయింది. మళ్ళా ఇంకా 2 ఉన్నాయి. ఇంకా మనకి రేపు జూన్ నెలలో ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. డిసెంబర్లో మళ్ళీ పబ్లికేషన్ వస్తుంది. దయచేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఒక చోట ఓటు కుటుంబంలో ఒక ఓటు ఒక పదార్థం ఒక ఓటు వచ్చే విధంగా
ఓటర్ లిస్ట్లో ఇప్పటి నుంచి మీరు వర్క్ చేసుకొని కరెక్ట్ చేసుకున్నట్టయితే రేపు ఈ పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో ఓటర్ లిస్టులో అవగాహన ఉంది. పోయినసారి చాలా దొంగ ఓట్లు మన దగ్గర తెచ్చారు, ఎక్కడెక్కడి నుంచో చేసుకుంటూ ఓట్లు తెచ్చారు. చనిపోయిన ఓట్లు వాళ్ళు ఇచ్చారు, మన బతుకున్న వాళ్ళు చనిపోయినట్టు చేశారు. దయచేసి ఓటర్ లిస్ట్ లేదా మార్పుల చేతుల్లో ఇవాళ నుంచే కసరత్తు మొదలు పెట్టమని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే మనకి పాత పెండింగ్ బిల్స్ మొత్తం హౌసెస్తో సహా 2 నెలల్లో ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ కొత్త ఇళ్లకు కూడాను ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్ ఇబ్బందులు ఉంటే తహసీల్దార్తో మాట్లాడి అవి కూడా క్లియర్ చేసే విధంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన మహానాడు మనకి 2020 రేపు జరిగే మహానాడు కడప మహానాడులో అందరూ కూడా 3 రోజులు ఎవరైతే బూత్ క్లస్టర్ యూనిట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు వస్తాయి. మిగిలిన వాళ్ళకి 29వ తారీఖు బహిరంగ సభ కూడా మనకి తప్పకుండా మన మహానాడుకి మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ వర్షాలున్న ఇంత సమయం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ వైసీపీ కొట్టలు అటువైపునేమో ధాన్యం ఎప్పుడు 24 గంటల్లో ఒడ్లు కొన్న 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. చరిత్ర ముందు ఎవరు చేయాలి. మిర్చి రైతులు కూడా ఇబ్బంది చేస్తున్నారు, లేని తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికొక ప్రాంతీయంగా రెచ్చగొట్టి ఇక్కడ పొగాకు రైతులు టార్గెట్ చేశారు, అక్కడ మిర్చి రైతులు టార్గెట్, అక్కడ వరి రైతుల్ని టార్గెట్ చేశారు. ఈ విధంగా వైకాపా కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. ఇందాక సత్యగా చెప్పారు, నాకన్నా 53 రోజులు జైల్లో ఉండి ఇబ్బంది పడ్డాడు ఎవరు బాబు అని చెప్పారు. తప్పులు చేసిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, తప్పులో నిందితులు తప్పు చేసిన గుర్తించబడ్డ వాళ్ళందరూ కూడా శిక్షకు వెళ్తున్నారు. కాకపోతే ఒకేసారిగా ఏకమొత్తంలో చేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్షేమం ఇస్తున్న సంక్షేమం ఎవరు ఇవ్వాల. స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇక్కడ ఎస్సీ నేను చెప్తున్నా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వసతి దీవెన అని చెప్పేసి పెట్టిన బడ్జెట్లో 50% మించి ఏ ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాల. పేరుకు నా ఎస్సీలో నేను మీ మేనమామ అని చెప్పుకున్నాడు, ఏం చేయాల. స్కాలర్షిప్లు బకాయిలు పెడితే ఆర్థిక మనం జూన్ నెల జనవరి నెలలోనే మార్చి వరకు పూర్తి స్కాలర్షిప్ మా వచ్చాక అకౌంట్లో వేసాం. పాత బకాయిలు కూడా చెల్లిస్తున్నాం. ఇలాంటి ఎప్పుడూ చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకి మన ప్రభుత్వం సంక్షేమాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం, వచ్చే సంవత్సరం నుంచి ఇంకా స్పీడ్గా అభివృద్ధి సంక్షేమాన్ని మనం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యకర్తల సంక్షేమాన్ని కూడా మనకి ఇంతకుముందు 2 లక్షల రూపాయలు సభ్యత్వం దేశంలో ఇన్సూరెన్స్ ఇచ్చి మన పార్టీ మన యువనాయకులు లోకేష్ గారే. తర్వాత దాన్ని ఇప్పుడు 5 లక్షలు పెంచారు. ఈ రోజు మారుతున్న పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ 5 లక్షలు పెంచాలని పెంచారు. కానీ సభ్యత్వంలో మనం సత్యయ్య గారు ఎంత వెంటబడ్డా మీరు 50,000 కష్టపడి చేశాం. 1,00,000 చేసిన వాళ్ళకి కూడా కాన్షియస్లో ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మన వాళ్ళు అప్పుడు మేలుకొని ఇప్పుడు న్యాచురల్గా డబ్బులు వస్తాయా ఇలా అడుగుతున్నారు. అంటే ఇన్సూరెన్స్ ఎందుకు వస్తుంది? అది నీళ్ళలో కన్నా పాము కలిసినా పిడుగు పడ్డా కరెంట్ షాక్ పెట్టినా అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినా కానీ ఇన్సూరెన్స్ వస్తాయి. అది ఎంకరేజ్ చేయడం మనసులో అయ్యారు. ఇప్పుడేమో వాళ్ళు ఇన్సూరెన్స్ వస్తాయని అడుగుతున్నారు అంటారు. మిమ్మల్ని అడుగుతారు ఫస్ట్, ఆ తర్వాత మమ్మల్ని అడిగారు. ఇన్సూరెన్స్ తర్వాత మనం ఎంకరేజ్ చేయలేకపోయాం పార్టీ సభ్యత్వం. ఈసారైనా భవిష్యత్తు అయినా పార్టీ సభ్యత్వాలు మనం ఎంత చేస్తే కార్యకర్తలకు అంత అండగా అది ఉపయోగపడుతుంది కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ ఇండియా, జోహార్ నాయకత్వం.
బాబు